about it because they are paid for it. Something similar happened with water. Yes, So Mr. all this Sudesh, Modi wrong. always telling that Swadeshi, Swadeshi. But he opened the doors for Videshi. True. Srinivasan garu. And also public are more interested to interact with us. Bhushan garu line lo unnaru from Vijayawada. Yes, Bhushan garu, namaste. నమస్తే సార్. సార్ వీళ్ళందరూ చెప్పేవి ఎంత బాగానే ఉంది సార్. 2 పాయింట్లు చెప్తారు. 2 పాయింట్లు దయచేసి మీరు బాగా ప్రశ్న సార్. అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఇంకోటి ప్రోడక్ట్స్ కానీ వాడే ప్రోడక్ట్స్ అన్నింటి మీద ఎఫ్ఏ ఎస్ఎస్ఐ ఏదో ఉంది కదా సార్, ఫుడ్ ఇది బ్రాండింగ్ ఇస్తుంది. అలాగే వాటర్ కూడా టీడీఎస్ అనేది ఒకటి, పిహెచ్ వాల్యూ అనేది కూడా ఉండటం అనేది అవసరం. పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల చాలా బాగా అవేర్నెస్ వస్తుంది కూడా చూసే వాళ్ళకి. జనాలందరికీ అనారోగ్యం ఎక్కువ అవడానికి ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ లో నీటి వల్లే జరుగుతుంది, నీటి వల్లే సోమని రోగాలు వస్తాయని తెలుసు. నెత్తి మీద బొచ్చుడు పోవడం కూడా కారణం కూడా నీళ్ళే అని కూడా తెలుసు. కానీ అందరూ ఆల్కలిన్ నేచర్ ఉన్నటువంటి వాటర్ వాడకుండా ఎసిడిక్ నేచర్ వాటర్ వాడేస్తున్నారు. అందరూ దీనికి మాఫియావనే అధికారుల యొక్క అలసత్వాన్ని, వాళ్ళ కెపాసిటీ ఉండి దాని మీద చర్యలు తీసుకోవాలన్న తీసుకోకపోవటం ఏమని ఈజీగా దొరికిపోతుందని జనాలు వాడేటువంటి. కానీ చండాలం జరిగిపోతుంది, తప్పు జరిగిపోతుంది. ప్రజలు ఎవరైతే యంగెస్ట్ జనరేషన్ అంతా వాళ్ళ యొక్క ఈ నీటితోటి పెరుగుతున్నారు. వీళ్ళకి గొప్ప స్టామినాలు ఆరోగ్యాలు ఉండవు. అదే ఇది చెప్పడం వల్ల పిహెచ్ వాల్యూని ఎలా పెంచాలనే పాయింట్ కూడా వాళ్ళు చెప్తే ఒకటి అనుకూలంగా ఉంటుంది. ఎవరు ఈ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్. అదంతా మీకు తెలియదు కాదు. కొండలో నీళ్లు వాడటం మంచిది, ఇంట్లో నీళ్లు వాడటం మంచిది. మనకి ఎక్కువ బోరింగ్ వాడతారు, లేకపోతే బావిలో వాడతారు పల్లెటూరులో వాళ్ళు. కానీ పట్టణాల్లో వచ్చేటప్పటికి ఈ ఫ్యాషనబుల్ అనుకోవటమో లేకపోతే హైజీనిక్ వాటర్ తాగుతున్నాం అనుకునే ఆలోచనలు చేసేస్తున్నారు, తప్పులు చేసేస్తున్నారు. తప్పులు చేసేస్తున్న పిహెచ్ వాల్యూ అనేది మన రక్తానికి 7.5 ఉన్నట్లయితే మన తీసుకునే వాటర్ కూడా సరిపోవాలి. అంతేగాని తక్కువైతే చండాలం అవుతుంది, ఎక్కువైతే పర్వాలి. పిహెచ్ వాల్యూ ఎక్కువైతే పర్వాలా. 8, 9 మీకు ఆ కంగన్ వాటర్ అనేది ఆక్వా మెటీరియల్ ఆ మిషన్ 3.5 లక్షలు అమ్ముతున్నారు. దాని క్యాథోడ్ యానోడ్ ప్లాటినమ్ గోల్డ్ తో చేస్తారు కాబట్టి దాని రేట్ అంత ఎక్కువ ఉంటుందని. అలాగే ఇప్పుడు ఆక్వా గార్డ్ ఇంట్లో పెట్టుకుంటారు, దాంట్లో కూడా పిహెచ్ వాల్యూ తెలియదు సార్. మీరు అన్నది ఆ పిహెచ్ వాల్యూ అనేది దాని మీదే బాటిల్ కొనుక్కుంటున్నాం అనుకోండి, పిహెచ్ వాల్యూ 7.5 ఉంది, టక్కుని తీసుకోవచ్చు. ఆ 7.5 వాళ్ళు గెయిన్ చేయాలంటే ప్రభుత్వం రావాలి. అది మీరు కూడా ప్రజెంట్ చేయటం వల్ల బాగుంటుందేమో అని నా ఆలోచన. మీరు ఎంతవరకు నేను అన్నది కరెక్ట్ అనుకుంటారో మీరే చెప్పండి. లేదు భూషణ్ గారు, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ కామెంట్ అండ్ యువర్ అనాలిసిస్. ఇలా పబ్లిక్ లో చాలా మంది హెల్త్ కు సంబంధించిందే కాకుండా, రాజకీయాలకు సంబంధించిందే కాకుండా, సామాజికమైనటువంటి అంశాల్లో మంచినీరు తాగిస్తూ కూడా మనల్ని ఎంత దుర్మార్గమైనటువంటి అనారోగ్యానికి కారకులవుతున్నారో ఈ కంపెనీలు అన్నటువంటి విషయాన్ని తెలియజేయాలి. నేను మధ్యలో కల్పించేసుకుంటాను, దయచేసి కట్ చేస్తున్నాను అనుకోకండి. మీరు మమ్మల్ని అవేర్ చేసేవాడు. అందరూ దొంగోళ్లే అండి. ఎవరు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కని కూడా వదలకండి. ఇప్పుడు చేతులు 2 ఏళ్ళు పెట్టి షారుఖ్ ఖాన్, చేతులు 2 ఏళ్ళు ఇలా పెట్టే విక్టరీ పోజ్ పెట్టేటువంటి అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వీళ్ళందరూ దొంగలండి. భూషణ్ గారు, మీ అభిప్రాయానికి మరొకటి కూడా యాడ్ చేయనా? మనకి సెక్రటేరియట్ దగ్గర, తాలూకా ఆఫీసుల దగ్గర పేమెంట్ల మీద కొంతమంది జోస్యం చెప్పే వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ఎంత అబద్ధాలు, ఎంత మోసమో ఈ ప్రచారకర్తలుగా ఉన్నటువంటి సెలబ్రిటీలు అంత మోసగాళ్ళని భావించాలి. మనం అక్కడ కడుపు నింపుకోవడానికి ఒక 100 రూపాయల కోసం ఇబ్బంది పడతాడు సార్. అక్కడ వెళ్ళేంటారు కోట్లు వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మదు కొంతమంది, వీళ్ళ మాటలు నమ్మిసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ భూషణ్ గారు. థ్యాంక్ యూ భూషణ్ గారు. మరో కాలర్ ఉన్నారు. శ్రీలత గారు నమస్తే. రాజేంద్ర. హలో సార్. శ్రీలత, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను లైవ్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఆర్ఓ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ వాయిస్ చాలా లోగా ఉంది.
ఆర్ఓ వాటర్ గురించి చెప్తున్నారు, అది కరెక్టే. కాకుంటే ఇప్పుడున్న కార్పొరేటివ్ బిల్డింగ్లలో 50 అంతస్తులు 40 అంతస్తుల జీవితాలలో జీవిస్తున్నప్పుడు మనకు మున్సిపాలిటీ వాటర్ అనేది దొరకడం చాలా కష్టతరమైంది. దానికి సబ్స్టిట్యూట్ మనము ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తున్నాం. సో మనం దానికి వేరే మార్గం ఏదైనా వెతుకుతే బాగుంటుంది. PCR, I am not able to hear her voice. వెంకట్రావు గారు, వెల్కమ్ వెంకట్రావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. వెంకట్రావు గారు చెప్పండి. మేము మున్సిపల్ వాటర్ తాగుతున్నామండి, కాసుకొని బాగా. ఎక్కడి నుంచి మీరు? సార్ ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? మాది గుంటూరు అండి. గుంటూరు. ఓకే చెప్పండి. గుంటూరులో మున్సిపల్ వాటర్ వస్తాయండి డైలీ. ఆ నీళ్లు పట్టుకొని అవి మళ్ళీ వడపోసుకొని మేము బాగా వేడి చేస్తామండి, బాగా మరిగేటట్లు. ఓకే. అవి చల్లారినాక తాగుతామండి. ఓకే. ఒక విషయం ఇక్కడ మీరు చెప్పింది అందరూ చేస్తున్నటువంటి ఒక అలవాటుగా మారిపోయినటువంటి అంశం. శ్రీనివాసులు గారిని అడుగుతాను. ఇక్కడ మున్సిపల్ వాటర్ని వాళ్ళు హీట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారట. ఇస్ ఇట్ అడ్వైజబుల్? సరే, ఇక్కడ కొన్ని విషయాలు ఇంతకు శ్రీధర్ గారు చెప్పారు, తర్వాత భూషణ్ గారు కూడా చెప్పారు కదా. కొన్ని అంశాలు నేను ప్రస్తావిస్తానండి. నా వయసు 59 అండి. అంటే భగవంతుడు దయ అని మనం చెప్పుకుంటాము, ఆయన దయ ఉండాల్సిందే మనకేను. మా అమ్మ నాన్నల ఆశీర్వాదం అనుకోండి. ఈ రోజు వరకు నాకు ఎలాంటి రోగాలు లేవండి. ఓకే. అంటే ఒక జనరల్గా మనము ఇవాళ రేపు కొత్త పదాన్ని ఉపయోగిస్తాము, లైఫ్ స్టైల్ అంటున్నాము. ఆ లైఫ్ స్టైల్కి అదనంగా లైఫ్ స్టైల్ డిజీజ్ కూడా వచ్చాయండి, రోగాలు. ఓకే. అంటే కొత్తగా వచ్చేటువంటి మన లైఫ్ స్టైల్, ఇప్పుడు బర్గర్ని తింటా ఉన్నాము, పిజ్జాలు తింటా ఉన్నాము, రకరకాలుగా ప్రాసెస్డ్ ఫుడ్ తింటా ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ను కూడా ఒక భాగంగా చేసేసామండి. సరే, ఫుడ్ విషయాన్ని పక్కన పెట్టేది మన వాటర్ చూసినట్లయితే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నప్పుడు మనకి కాలువ నీరు ఉండేదండి, కాలువలు ఉండేదండి. కేవలము కాలువలో పైన ఉన్నటువంటి ఆ పక్కన ధూళిని తీసేసి దోశలో నీళ్లు తాగే అలవాటు ఉండేదండి అప్పుడు. అంత సహజంగా ఉండేది. మరి అప్పుడు కాలువలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయంటే కాలువలు ఉన్నాయి, కానీ ఆ నీరు కలుషితం అయిపోయింది. అంటే గ్రౌండ్ వాటర్ కలుషితం అయిపోయింది. ఎంత కలుషితమైంది, ఒకప్పుడు కేవలము సెడిమెంట్స్ మాత్రమే, కేవలము దుమ్ము ధూళి మాత్రమే సెడిమెంట్స్ అనుకునే వాళ్ళమే. ఇవాళ మనకి కెమికల్స్ కూడాను పొల్యూషన్ చేస్తూ ఉన్నాయి, వాతావరణం పొల్యూషన్ చేస్తూ ఉంది, బ్యాక్టీరియా పొల్యూషన్. ఈ కోలీస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా చాలా డేంజర్ అండి అది. సో అలాంటి వాటి ప్రభావం పడుతున్నప్పుడు ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే, ప్రయాణం చేస్తున్నాం. యాక్చువల్గా ఈ యొక్క బాటిల్ వాటర్ యొక్క కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు నీటిని మోసుకెళ్ళలేం కదా అనే ఒక భ్రమలో ఉన్నామండి. చిన్నగా ఉన్నప్పుడు నేను నీటిని మోసుకెళ్ళేవాళ్ళమండి. ఎలా మోసుకెళ్ళి, బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉండేవి కాదు, మరచెంబు అవి ఉండేవి. అంటే మనకి కాపర్ వెసల్స్ అనేవి ఉండేవి. అలా పట్టుకెళ్తాం. అంటే మన బద్ధకమేనండి. అంటే లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మొదలైందో మన బద్ధకాన్ని తీసుకొచ్చేసేసి ఎలాగో దొరుకుతాయి కదా, మన బస్ స్టాండ్ లో కానీ లేకపోతే దారిలో షాప్స్ లో దొరుకుతాయి అని చెప్పి అది వదిలేసామండి. శ్రీనివాసులు గారు, నాట్ ఓన్లీ లేజినెస్, బికాస్ ఆఫ్ సమ్ ఫాల్స్ ప్రెస్టేజ్, హౌ కెన్ ఐ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ సమ్ వెసల్ ఆర్ సంథింగ్ లైక్ దట్? అంతేనండి. కానీ అది ఆరోగ్యానికి మించింది కదండి. అంటే ఆరోగ్యం చూసినట్టు copper water bottles are there. Yes. I don't know how far they are safe. అంటే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఎస్, ఒకవేళ మనకి ఎమర్జెన్సీ అత్యవసరమైన తాగండి, బాటిల్ అందరూ తాగండి. కానీ దాన్ని అలవాటుగా మార్చుకోకుండా వీలైనప్పుడల్లా మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాము, లేకపోతే దూర ప్రయాణం చేస్తూ ఉంటాము, మనం ఒక స్టీల్ వెసల్ కానివ్వండి, లేకపోతే కాపర్ వెసల్ కానివ్వండి, అవసరమైన మేరకు ఇంటి నుంచి నీటిని పట్టుకెళ్ళామనుకోండి, మనకు ప్రత్యామ్నాయం చూపించిన వాళ్ళం అవుతాము. అంటే మనకి ఆ బాటిల్ వాటర్ ద్వారా దుష్ప్రభావాన్ని కాస్త తగ్గించిన వాళ్ళం అవుతాం. What I want to suggest you, this is the responsibility of the government. Of course. What conscience is coding, ours is a welfare state. Yes. If you get some kind of a small headache, that the responsibility of the government, that the constitution. Yes, అండి. Now we forgot. అంటే ఇక్కడ ఇంకో మాటని మీకు నేను ఇంటర్ప్రిట్ చేస్తానండి. మనము ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో కొలాయిలు ఉండేదండి. అవును. సో మనం ఏం చేస్తే అక్కడ గ్లాసుల్లో కానీ పట్టుకొని తాగేవాళ్ళమి. ఇప్పుడు ఆ కొలాయిలు లేకుండా, అది ప్రభుత్వం యొక్క బాధ్యత.
ఆ అంటే బాధ్యతని రైట్ చేయించాలి మనం. అది మనం ఆ చేయించాలి. బాధ్యతను గుర్తు చేయాలి. వై వీ హ్యావ్ టు బై వాటర్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్? ఎస్, ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్? 100% అండి. ఎక్కడిదక్కడ కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ అవుతా ఉందో, ఎక్కడైతే పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందో అక్కడికక్కడ Now you motivate the people for your demand, for your Yes. right. అది సజెస్టబుల్ అండి. అంటే మనం ప్రత్యామ్నాయం ఉన్నదనుకునేసి మనం దీంట్లో మర్చిపోతా ఉన్నాము, కానీ ఫ్యూచర్లో వచ్చే రోగాల గురించి మనము పట్టించుకోవడం మానేసామండి. ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజీజ్, అందులో ప్రథమంగా వచ్చేది డయాబెటీస్ అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజ్ అండి. ఒకప్పుడు డయాబెటీస్ లేకుండే, Yes. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒక్కళ్ళు Yeah. డయాబెటీస్ పేషెంట్ అనేవాళ్ళు ఉన్నారండి. సో దీని ప్రత్యామ్నాయం ఏంటి, మనము కేవలం మన నీటిని శుభ్రంగా ఉన్నటువంటి, అంటే ఆరోగ్యంగా ఉన్న నీటి తాగటం అనేది కేవలం ప్రత్యామ్నాయం. అంతేకాని నేను ఆ వాటర్ తాగుతాను, నాకు ప్రస్తుతం పర్వాలేదు అనుకుంటే ప్రస్తుతం ఏం కాదండి. కానీ ఫ్యూచర్లో రాబోయేటువంటి డేంజర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రస్తుతంగా కనబడతా ఉంటాయండి. Mr. Sudesh and Srinivasal, as a senior journalist, always there is something in my mind. The most important factor is that what I am living and what I am sharing for my next generation. Am I giving any pure water? Nothing. Am I giving any pure air? Nothing. Am I providing anything good for them? Nothing. After my death, before my death, this is my question for myself. What to say? ఉన్నాయి Is it not serious issue? ఎస్, 100% సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించింది కాబట్టి మనం శతాయుష్మాన్ భవ అంటే 100 ఏళ్ళు బతకాల్సింది ఇవాళ 60 ఏళ్ళకి మనం కాంప్రమైజ్ అవుతా ఉన్నాము. అంటే డిజీజ్ని మనము అంటే వాటర్ బాటిల్ కొనుక్కొని మన రోగాలు తెచ్చుకుంటున్నామండి. అది మారాలా, ఆ యొక్క పరిస్థితి మారాలా. దానికి సామాజికంగా మనం ఒక ఉద్యమంలో చేపట్టాలా. ప్రభుత్వాలు కూడా వీటిని గుర్తించేసేసి దీని ఒక మన పబ్లిక్ను ఒక రైట్గా తీసుకెళ్ళడం జరగాలండి. ఇది Don't get into any struggle and you alert the government to Yes. make them struggle, to make them think about that, to warn them. Mr. Sudesh, I think you got my viewpoint. What we are giving for the nation after our arrival or departure, sorry, after our departure. Once we leave. That's exactly what we have been struggling, and that's our mission right now. What we are working, Mr. Srinivasan also working on towards it, and I'm also on towards that. That yes, you're absolutely right. That it's a job of our government to take care of all these things. These are basics like giving pure air, good water, good air, education, basic education. It's all the job of the government, and they are not doing so. Yeah. Right. So of course we have to fight as a citizen. We have to fight for right. We have to fight with government, and at the same time we don't have to neglect ourselves, because whenever the government takes a charge and they get into action, but at the same time we got to take care of our own health, our own family's health. First thing we can do by starting is say no to bottled water. Simple. That could be the starting from our end. Right? If we do that kind of a mission and we go ahead, of course, a lot of things will change. And of course, I totally agree with you. Government also cannot shed their hand from what they're supposed to do. And this is basics. Good water, good air, and education. Basic education is that they are supposed to take care of that. Yes, sir. And Sudesh, I would like to add some more my viewpoint. There are some self-saving groups are there in Telangana and Andhra Pradesh, especially women groups. Why should not provide an opportunity for them to make this drinking water? All the schemes should be endorsed to the women self-help groups and NGOs who are eligible for that. And we can raise some opportunity for them to do something good and income source. Why not? Why not? Absolutely right. Because the bottling water is not a rocket science. Yeah. Everybody could do it. We don't need multinational coming from all across the world and give us pack our water and give it to us and take profit. So why can't
our local people do that, and once the locals do it, of course, you rightly said they'll get the income, one, and secondly, they know the right sources of water in their region. What is a better source of water? They keep picking it from there and distribute it. It will be a much better, more efficient way to do things around, and of course, most sustainable module. I totally agree with your viewpoint over there. Yes, sir. So many political leaders are saying about the weavers' welfare, but what they are doing? Nothing. They will give in speeches what best they can do, only dialogues. My suggestion is that in Andhra Pradesh, one party is having 1 crore of members in the party as a members, 1 crore people. That party can advise all the members to wear khadi at least twice in a week. Is not the making a source for them? Them means for weavers. Is it not the way for raising their income? What do you say, Mr. Srinivas? నిజమేనండి. ఇది అంటే మీరు చెప్పిన దానికి చాలా బాగుంది. వాస్తవం ఏంటంటే మన లోకల్గా ఉన్నటువంటి ప్రజల్ని ఉద్యమంలో తీసుకొచ్చే స్పెషల్గా మన స్త్రీలు ఈ యొక్క సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క వాళ్ళ ఉనికిని మనం పక్కన పంపించేయచ్చండి. ఎందుకంటే ఇది కేవలం లోకల్ ఇష్యూ మాత్రమే. ఎందుకంటే నీటి గురించి నేను చేసిన పరిశోధన అంటే నేను ఒక స్టడీ చేశాను. ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి గ్రౌండ్ వాటర్ యొక్క క్వాలిటీ మారుతూ ఉంటుందండి. సో ఎక్కడో ఎంఎన్సీ వాడు అక్కడ వచ్చేసేస్తే నా నీటిని వాడు ఎండోస్ చేయటం ఏంటండి? నా నీరు నాకు తెలుసు. నేను ఎక్కడైతే గుంటూరులో ఉంటున్నానా, హైదరాబాద్లో ఉంటున్నానా, నా నీటి గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు వచ్చేసి నా నీటిని శుభ్రం చేసేసి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క అవగాహన మనకి ముందుగా పెరగాలండి. సో దీంట్లో లోకల్ బాడీస్ని మనం ఇన్వాల్వ్ చేసేసి తప్పకుండా దీన్ని ఉద్యమంలో తీసుకెళ్ళొచ్చునండి. ఎస్ శ్రీనివాసులు గారు, మీరు అన్నట్టుగా ఇవాళ చిన్నప్పటి నుంచి కాలువల్లో తాగినటువంటి నీరు ఎస్ ఇవాళ సురక్షితమా అంటే నో, బికాజ్ ఫార్మా కంపెనీస్ దే ఆర్ ఎట్ లిబర్టీ లీవ్ ద పొల్యూటెడ్ వాటర్ ఇన్ టు రివర్స్. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. Simply they were neglected. No officer is interested to take any action against that pharma companies or whatever companies are there who are doing harmful for the drinking water. సో ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మీరన్నంత తేలిగ్గా నేను చర్చించినంత సులభంగా మనకి డ్రింకింగ్ వాటర్ ప్రత్యామ్నాయం ఏంటి బయటికి వెళితే అంటే కనపడుతున్నది ఒకటి వాటర్ బాటిల్ మాత్రమే. దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే ఎస్ మన రైట్ ఏంటి, మన హక్కు ఏంటి? ప్రాథమికమైనటువంటి హక్కు ప్రభుత్వం చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిల్లో డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయటం, పబ్లిక్ కుళాయిలు, సురక్షితమైనటువంటి తాగునీరు, ఇంక్లూడింగ్ మినిస్టర్ కూడా మంచినీళ్లు కావాలి అనుకుంటే వెహికల్ ఆపుకొని మరి పట్టుకోగలిగినంత ధైర్యం జనానికి ఇవ్వాల్సిన దశ ఉన్నదని భావిస్తున్నా. దీని మీద డిమాండ్ పెరగాలని ఖచ్చితంగా మనం ముందుకు జనాన్ని అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మనము 20 రూపాయలు పెట్టి 20 రూపాయలు సంపాదించాలంటే ఒక హమాలి ఎంత కష్టపడుతున్నాడు, ఒక రిక్షా కార్మికుడు ఎంతసేపు కష్టపడుతున్నాడు. అలాగే ఈ కష్టజీవులకు ఉన్నటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఏమైనా ఉన్నదా? అస్సలు లేదు. లేదని ఎందుకంటున్నాను? మీరు ఇచ్చేటటువంటి అరకొర పనికి మాలిన సంక్షేమ పథకాల పేరుతోటి సెల్ఫ్ కొన్ని ఫ్రీ బీప్స్ ఇవ్వడం, సోమరులుగా మార్చడం, అసలు కష్టపడాల్సిన అవసరమే లేదంటూ ఒక కొత్త విధానం తీసుకురావటం, దాంతోపాటు లిక్కర్ సేల్స్ మీద స్కీమ్స్ ఆధారపడి ఉండటం. అంటే మీరు తాగితే యూ డ్రింక్, గవర్నమెంట్ విల్ గెట్ సమ్ ఇన్కమ్. Basing on the income, will distribute some schemes like freebies. What to say? సో ఇది కాదు కదా మనం ఊహిస్తున్నది. బేసిక్గా మీరిద్దరూ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నం ఒక యుద్ధంగా మారినా సరే, ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం చెప్పినటువంటి విషయాలను చూయించిన తర్వాత జనం తాగవలసినటువంటి నీరును తాగుతున్నారా లేదా దాని మీద చర్చ ప్రారంభం అవ్వాలి. ఎస్, మరో కాలర్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.
సుధాకర్ గారు సార్ నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. లైన్ లో ఉన్నామండి మేము. ఓకే, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీ ఛానల్ వరకు నమస్కారం అండి. ఒకటండి, ఇప్పుడు ప్రజల్లో ఉద్యమం వచ్చేంత వరకు ఈ రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అసలు ఏమి పట్టదండి. ఏం చేస్తున్నారండి వీళ్ళు? రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారు, ప్రధానమంత్రులు చేస్తున్నారు. ఇటువంటి ఈ అంతా బాటిల్ కానీ మామూలు ప్లాస్టిక్ కాగితాలు కూడా మూలంతో సప్లై అవుతుంది మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ. అవన్నీ అరికట్టాలంటే ప్రజల్లో ఉద్యమం వచ్చిన దాకా కూడా వీళ్ళు ఏం పట్టించుకోరండి. ప్రజల్లో ఉద్యమం వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదండి మా సమస్య. ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవచ్చు కదా, వాళ్ళు రానికుండా చేయొచ్చు కదా. ప్లాస్టిక్ కానీ అటువంటి వాటర్ కానీ బాటిల్స్ కానీ రానికుండా చేయొచ్చు కదండి. సింపుల్ గా చెప్పారు మీరు, చాలా వాస్తవం. అది మీ సిగరెట్ తాగొద్దు అంటారు. నేను అసలు సిగరెట్ తాగొద్దని సలహా ఇవ్వటం ఏంటిరా గాడిద? అసలు పొగాకు ఉత్పత్తే ఆపేరా బాబు అని నా డిమాండ్. వాట్ యు సే? అసలు పొగాకు ఎందుకు పండించాలా? దాన్ని ఆపేస్తే సరిపోతుందిగా, దాన్ని అరికట్టలేమా? అవునండి. సో మీరు అన్నట్టుగా ఇవాళ మంచినీళ్ళ చెప్పండి, మీ అభిప్రాయమే నాకు చాలా ఇంపార్టెంట్, చెప్పండి. ఓకే, ఇక్కడ ఒకే విషయాన్ని మనం గమనించాలి. ఉపాధి దగ్గర నుంచి ప్రాథమిక హక్కుల గురించి, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి అనేక విషయాల గురించి జనం నిరంతరం స్వాతంత్ర ఉద్యమం కంటే కూడా కష్టతరమైనటువంటి ఉద్యమాలు ఇంకా చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో. మనము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మనం అడుగుతున్నది తాగునీరు మాత్రమే, బంగారం అడగట్లా. అలాగే ఉచితమైనటువంటి ఏవో ఊహించుకోవటల్లా జనం. తాగే చుక్క నీరు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నాకెందుకు అన్నటువంటి ప్రశ్నను వేయించుకునే దశకు ప్రభుత్వాలను వెళ్ళొద్దని చెప్తున్నాం. ఒక్క నీటి చుక్కకు గురించి ఇవాళ వందల మంది చనిపోయేటటువంటి పరిస్థితి, ప్రమాదం, విషతుల్యమైనటువంటి తాగునీరు మనల్ని భయపెడుతోంది అన్నటువంటి వాస్తవాన్ని ప్రజల మధ్యకు తీసుకొస్తున్నటువంటి నిపుణులు చెప్పినటువంటి విషయాలలో ఉన్న లోతును ఆలోచించాల్సిన దశ. దిస్ ఇస్ ద హై టైం. బికాజ్ మీ పిల్లలకు మీరే విషాన్ని తాగిస్తున్నారన్నటువంటి ఒక మాట ఎంత కఠినంగా ఉంటుంది. యు ఆర్ జస్ట్ సర్వింగ్ యువర్ చిల్డ్రన్, నాట్ ఏ వాటర్. ఇట్స్ ఏ పాయిజన్. ఇట్స్ ఏ పాయిజన్. ఎంత బాధాకరం. వెరీ pathetic condition in this country. And parents are serving, parents are encouraging for using drinking water in the bottle shape, in the bottle form. They're also in the dark. Yes, maro caller siddhanga unnaru. Yes, PCR. పేరు? హలో సార్. ఎస్ వెంకటేష్ గారు, చెప్పండి. మాది గుంటూరు సార్. చెప్పండి. వెంకటరావు అండి. పేరు వెంకటరావు అండి. ఓకే వెంకటరావు, చెప్పండి. మేము మున్సిపల్ వాటర్ ఎక్కువ చేసుకొని బాగా కాశీనాథ్ తవ్వుకున్నామండి. ఆ నీళ్లు మంచిగా కాదా? మంచియా కాదా అని వార్తల్లో మీరు చూశారు. తాగిన వాళ్ళు డయోరియాకి ఎఫెక్ట్ అయ్యారు అన్నటువంటి నిజాలను కూడా మీరే గుంటూరులో దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, అవునా? అలాగే ఇంతకు ముందు వాటర్ హీట్ చేసి తాగడం వల్ల ప్రమాదం తప్పుతుందా? అడ్వైజబులా? అంటే మేము వేడి చేస్తున్నాం కానీ బాగా మర పెడుతున్నాముగా. అరే వెంకట, ఈ విషయం చెప్తానండి. అంటే మనకున్న ప్రత్యామ్నాయాలు ఒక మంచి ప్రత్యామ్నాయం ఎంచుకుంటాం కదా.
అంటే ఈ బాటిల్ వాటర్ తాగేదానికన్నా మున్సిపాలిటీ వాళ్ళు అందించే నీటిని కాచి వడబోసి తాగడం అనేది మంచిదేనండి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలా. ప్రభుత్వం వాళ్ళు అందించేటువంటి ఈ యొక్క వాటర్ అవుతుందో మనకి పైప్ లైన్స్ ద్వారా వస్తుందండి. సో ఆ పైప్ లైన్స్ ఎప్పుడు వేసినవి, ఎంత శుభ్రంగా ఉన్నాయి, తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా దాన్ని స్టోర్ చేసుకున్న ఇవన్నీ అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఈ యొక్క ప్రయాణంలో అంటే ఒక రిజర్వాయర్లో నీటిని స్టోర్ చేసేసాను, పైప్ లైన్స్ ద్వారా మన లోకల్ కమ్యూనిటీకి అందించింది, అక్కడి నుంచి మనకి మన ఇంటికి వస్తుందండి ట్యాప్ ద్వారా. వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఒక ప్రాణాంతకమైన ఒక బ్యాక్టీరియా, దాన్ని ఈ కోలిస్ అంటారండి. ఆ ఈ కోలిస్ ఒకవేళ పొరపాటు మన శరీరంలో డయేరియా అనేటువంటి ఒక వ్యాధితో మొదలవుతుందండి. సో దాన్ని నివారించడానికి మనం కాచి వడబోసం అంటాము, కానీ అది కేవలం ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. అది తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటామనేది మళ్ళీ దానికి ఒక పెద్ద చర్చ ఉంటుందండి. అయితే ఇక కాచి వడబోయడం వల్ల ఏమవుతుంది, మనకు సరైన మినరల్స్ అందుతున్నాయా లేదా అది కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. బాయిల్ చేయడం వల్ల అవి లూజ్ అవుతామా? ఖచ్చితంగా కొంత ఎందుకు ఎవాపరేట్ అవుతుందండి. అంటే నీటిలో ఉన్నటువంటి కొన్ని మినరల్స్ ఏవైతే ఖచ్చితంగా కొంత ఎవాపరేట్ అయిపోతుంది. బట్ ఈ బాటిల్ వాటర్ కన్నా నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఇదిగా మనం చెప్పుకోవచ్చు. బట్ అది సేఫ్ అని మనం 100% చెప్పలేము. బట్ ఉన్న పరిస్థితులు ఎస్ అది కొంచెం సేఫ్గా మనం తీసుకోవచ్చునండి. ఎస్ మిస్టర్ సుదేశ్, I received a simple call, a small call from a caller that they are saying that we are boiling the water. Is it advisable for drinking water? As a drinking water? Yes, it is. Yeah, what happens is when you boil the water, you kill all the bacteria in it, right? Okay. And also what happens is, during transmission from your municipality to when it comes to your house, Okay. The water goes to this pipes, and of course many times these pipes are corroded. Plus your water tank, normally if you normally see your water tank, you clean it once in a year if you are good. Normally I've seen many of the water tank not been cleaned for 3, 4, 5 years too. Right, but once you clean it, even if you take it for the cleaning once a year, that means there's lots of bacteria in your tank where you store your water, and that water comes to your tap. So Okay. once it comes to your tap, at that point it's advisable to drink to boil the water. One, because it kills all bacteria. Secondly, because since it is boiled, the molecules of this water get smaller. So it's better to digest. It gets into the water much better, to your body much better. That's the reason if you see in Jainism, they always tell you to drink lukewarm water, because the molecules are broken down, and the water gets smaller in molecules, and you can drink better, and it hydrates your body much better. So from two point of view, one is hydrating your body for that, as well as killing all the bacteria. It's advisable to boil water before you drink. Okay, this is a substitute for some time, not all the time. Yes. Fine. Yes, Mr. Sudesh, I am very much thankful for you for joining the debate, and you have explained so many factors and truth also, and the problem which we are facing in the name of bottle drinking water. Everybody feels that it's the most safetiest water, but not like that. It's not true. I must to begin. I'm sorry to interrupt you, but I'd like to thank you also for bringing this bringing up this topic and bringing it in the public, because most people, they keep it under the carpet. Right? They want to always talk about good things, and you taking that bold step by talking about it and giving us a chance to give our views also, which we've been doing for so many years. But with your help, we can address many more people. Thank you very much for that, and doing an extremely good job. Yes, I am very happy about your passion. And Mr. Srinivasulu, I am also very much thankful to you. And ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం నిరంతరం జరుగుతుంది. పసిపిల్లలకు కూడా మనం మంచినీళ్లు తాగించలేనటువంటి పరిస్థితిలో పడుతున్నాము అంటే ఆ బలహీనత భరించగలిగే శక్తి అయితే తల్లిదండ్రులకు లేదు, తెలుసో తెలియకో. తప్పని పరిస్థితుల్లో ఫోర్స్ఫుల్గా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ అవి పొరపాట్లు దిద్దుకోగలిగినాయి అన్నటువంటి అవగాహన పెంచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మనము
దుర్మార్గమైనటువంటి పనే చేస్తున్నాము అన్నటువంటి అవగాహన పెంచుకోవాలి. మన బిడ్డలకి మనము తాగకూడనటువంటి నీటిని ఇస్తే అంతకంటే తప్పేముంటుంది, అంతకంటే పెద్ద క్రైమ్ ఏముంటుంది? తెలిసి ఈ పొరపాటు ఇప్పటి నుంచి ఆపేయాలని అందరినీ అర్థిస్తూ ప్రార్థిస్తూ, అలాగే శ్రీనివాసులు గారు అండ్ సుదేష్ గారు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పబ్లిక్ కూడా చాలామంది వాళ్ళ భావాలను పంచుకునేటటువంటి పరిస్థితుల్లో దే ఆర్ మచ్ అవేర్. బట్ నాకు కూడా అర్థం కావట్లా ప్రత్యామ్నాయం ఏంటి. బయటికి వెళ్ళినప్పుడు నాకు మంచినీళ్ళు కావాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ద సబ్స్టిట్యూట్ ఫర్ మీ ఫర్ హ్యావింగ్ డ్రింకింగ్ వాటర్? దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మోర్ దాన్ దీస్ బాటిల్స్. వాట్ టు సే? సో we should find the remedy for that. సో ఈ ప్రయత్నం నిరంతరం జరుగుతుంది. దీన్ని యుద్ధం అనుకుంటారో లేకపోతే మరి చూసిన వాళ్ళు దేనికి సన్నద్ధం అవ్వాలనుకుంటారో ఐఎమ్ జస్ట్. సో ఇది కేవలం యుద్ధమే కాదండి, ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లాలా. అండ్ నేను మన బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరూ కూడా విన్నవించుకునేది అంటే దీన్ని ఒక మాకు తోడుగా ఉండేసేసి మీరు కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా ఒక గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించిన వాళ్ళు అవుతాము. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏదైతే ఉందో ఒక మంచి నీరు, కేవలం మంచినీరే కాకుండా ఒక ఆరోగ్యకరమైన నీరు అందించిన వాళ్ళు అవుతామండి. అండ్ ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెప్పలేకుండా ఉండలేకపోతున్నానండి. ఈ యొక్క ఉద్యమాన్ని ఒక మొదలు పెట్టారు. డెఫినెట్గా ఇది ఒక యుద్ధంలా మొదలేసేసి ఒక మంచి ముగింపు పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఎస్, ఉద్యమ స్వభావం అనే కంటే కూడా బాధ్యతాయుతమైనటువంటి విషయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యతగా తీసుకెళ్ళాలి, చెయ్యాలి అన్నటువంటి డిమాండ్ నాది. ఖచ్చితంగా ఇవాళ మరొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాం. ఇదే నీటి వ్యాపారంగా కాకుండా ఏదో కొంత మంచి చేసినటువంటి పరిస్థితిని ఇవాళ మహిళల చేతుల్లో నుంచి ఎందుకు లాగేస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలను వదిలేయాలి? ఇదే కార్యక్రమాన్ని, ఇదే మంచినీటి ప్రయత్నాన్ని మహిళా సంఘాలు చేయలేవా ఈ దేశంలో? దిస్ ఈజ్ మై ప్రైమరీ క్వశ్చన్. వాళ్ళకి ఉపాధి ఉంటుంది, వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సేవ చేస్తూ ఒక మంచినీటిని అందించేటటువంటి ప్రయత్నం మన గ్రామీణులే, మన మహిళలే, మన చెల్లెళ్ళే, మన అమ్మలే చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం ఎందుకు గుర్తించకూడదు, ప్రోత్సహించకూడదు? రెండు విషయాలు. ఒకటి, మంచినీరు అందించేటటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం అమ్మల చేతి మీదుగా ఎందుకు జరగకూడదు అన్నటువంటి ఒక ఆలోచన. ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహించాలని ఆశిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.